అమెరికా యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగల్ కూలిపోయిన ఘటనలో రెండో పైలట్ ను యుఎస్ బలగాలు గుర్తించాయి. ప్రస్తుతం ఆ పైలట్ యుఎస్ బలగాల ఆధీనంలో సురక్షితంగా ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఈ నెల 3న యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ ఘటనలో ఒక పైలట్ ను కాపాడగా రెండో పైలట్ కనిపించకుండా పోయాడు. దీంతో అమెరికా, ఇరాన్ అతడి కోసం జల్లెడ పట్టాయి. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు ట్రంప్. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లుగా తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్టుగా పేర్కొన్నారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అమెరికా యోధులు అతడి లొకేషన్ ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. పైలట్ ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదని ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్ మెన్ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై మనం తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించమనడానికి ఇదే నిదర్శనమన్నారు ట్రంప్. Target hit. Target destroyed.